పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. లూకా సువార్త 12వ అధ్యాయము వచనములు 49 నుంచి 50 వరకు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలేను. అది నెరవేరునంత వరకు నా మనసునకు శాంతి లేదు. ప్రియులారా, దేవుణ్ణి వెంబడించటము అంటే, దేవుణ్ణి అనుసరించటం అంటే ఈ మధ్యకాలంలో ఒక లోకోక్తి అయిపోయిందండి. ఎటువంటి లోకోక్తి అంటే, నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నాకు బంగారు బంగ్లా కట్టుకోవచ్చు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే నేను BMW కారు కొనచ్చు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తే నేను అష్ట ఐశ్వర్యములతో నేను ఆశీర్వదింపబడవచ్చు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తే నాకు పేరు ప్రఖ్యాతులు, కీర్తి, పదవులు ఇవన్నీ కూడా వస్తాయి అని, ఇంకా నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తే నా యొక్క అకౌంట్లో డబ్బులు పెరిగిపోతుంది, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తే నేను ఉన్నటువంటి ఈ యొక్క గుడిసె ఒక గొప్ప అంతఃపురంలా మారిపోతుంది, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తే నేను తింటున్నటువంటి ఈ గంజి రేపటి రోజున బిర్యానీ అయిపోతుంది అని చెప్పేసి ఈ మధ్యకాలపు ఎంతోమంది విశ్వాసులైతేనేమి, ఎంతోమంది బోధకులైతేనేమి ఈ విధంగా ఆలోచిస్తూ యేసు ప్రభుల వారిని వారు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ఈ యొక్క మార్గంలోనికి వచ్చుచున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించేటటువంటి నమ్మేటటువంటి ఎవరైనా ఇటువంటి ఆలోచనలతో వస్తే అది వారి యొక్క మూర్ఖత్వం మాత్రమే. ఎందుకు అంటే లూకా సువార్త మనందరికీ కూడా తెలుపుతుంది, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నానని తెలుపుతుంది. ఏ విధంగా నిప్పు అంటించుతుందయ్యా అంటే, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సువార్త ఏ విధంగా ఇంతకుముందు ఉండింది, ఉండబోతున్నది, ఉండబోయేది అంటే అది సత్యాన్ని బోధించమని చెప్తుంది, నీ కుటుంబీకులను వదిలేసి రమ్మని చెప్తుంది, నీతి నియమాలతో ఉండాలని చెప్తుంది, ఇంకా నీ యొక్క జీవితం, నీవు నీ వైఖరి మొత్తం కూడా పరిశుద్ధాత్మతో పరిశుద్ధతతో పరిశుభ్రంగా ఉండాలి, బోధించాలి అని చెప్పేసి ఈ యొక్క సువార్త ఉంటుంది. తప్పును తప్పుగా మనందరం కూడా మాట్లాడాలి, అన్యాయమును అన్యాయంగా మనము నిందించాలి, ఇంకా చెడగొట్టేవారును ఇది తప్పు అని నిందించేటటువంటి ధైర్యం నీలో ఉండాలి. అప్పుడే దేవుని సేవకు, దేవుని ఈ యొక్క మార్గానికి ఒక విలువ అనేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని సేవ అంటే ఆశమాష కాదు. నీవు సత్యాన్ని బోధించినప్పుడు, నువ్వు దేవుని అనుసరించినప్పుడు, నువ్వు దేవుని వాక్యానుసారం జీవించినప్పుడు నీకు ఒక శోధన కానీ, ఇబ్బంది కానీ, దూషణ కానీ ఎన్నో ఎదురవుతాయి. ఎన్నో ఇక్కట్లకు నీవు ఎదురు కావాల్సి వస్తుంది. అవన్నీ భరించడానికి నీవు సంసిద్ధంగా ఉన్నావా అని
మనకు ఈ వచనాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. అందుకే నీవు దేవుణ్ణి వెంబడించేటప్పుడు నీ వారు నిన్ను దూషించవచ్చు, నీ వారు నిన్ను నీ ఇంటిలో నుంచి తరిమివేయవచ్చు, నీ వారు నిన్ను సమాజానికి అప్పగించవచ్చు, నీ వారు నిన్ను ఆహారం లేకుండా ఒక గదిలో బంధించవచ్చు, నీ వారు నిన్ను ఎన్నో మాటలతో, నిన్ను లేనిపోని తూటలతో నిన్ను గుచ్చవచ్చు. వీటి అన్నిటికీ కూడా నువ్వు సంసిద్ధమా? ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరులు. అందుకే వాక్యమును మనము వాక్యం లాగానే స్వీకరించాలి. ఇవి అన్నీ కూడా మనకు భవిష్యత్తులో ఎదురవుతాయి. మన పూర్వీకులు ఎందరో వీటిని వారు ఎదుర్కొన్నారు. బానిసత్వపు జీవితము నుంచి వారిని తీసుకొని వచ్చినటువంటి నాయకుడైనటువంటి మోషే గారు కూడా ఇజ్రాయేలు ప్రజల చేత ఎన్నో మాటలు ఆయన పడ్డాడండి. దేవుని సువార్త అంటే ఆశమాష కాదు. లోకం నిన్ను నెట్టు నిలువుగా నరికేస్తుంది. ఆహారం లేకుండా నిన్ను ఆ యొక్క సింహాల బోనులలో వేసేస్తుంది. ఇంకా వస్త్రాలు లేకుండా నిన్ను నగ్నంగా ప్రజల ముందు ఉంచుతుంది. మరి వీటి అన్నిటికీ కూడా నీవు సంసిద్ధంగా ఉన్నావా? అందుకే మనకు తల్లి తేటతెల్లం చేస్తుంది. మనం అందరం కూడా హృదయ జ్వాల అనేటువంటి ఆ యొక్క అగ్ని వేదముతో సత్యముతో మనందరం కూడా ఏర్పరచబడాలి అని చెప్పేసి, నిలవబడాలి అని చెప్పేసి, సువార్త సేవలో ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఆ తల్లి శ్రీసభ ఈ యొక్క సామాన్య కాలపు 20వ ఆదివారం ద్వారా మన అందరికీ కూడా తెలుపుతుంది. నీవు సంసిద్ధంగా ఉంటూ ఈ యొక్క పలుకులకు నీవు ఎటువంటి జవాబును, ఎటువంటి రెస్పాన్స్ను నీవు ఇస్తున్నావు అని చెప్పేసి. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మొదటి పట్టణంలో ఇర్మియా ఆయన బావిలో వేయబడ్డాడండి. ఆ యొక్క ప్రజల చేత దూషించవేయబడ్డాడు అండి. ఆయన ఇంకా ఎన్నో మాటలు ఆయన ఆ యొక్క శ్రమలకు గురయ్యాడండి. ఒక ప్రవక్త అయి ఉండి దేవుని చేత ప్రత్యేకింపబడి ఆయన ఈ యొక్క శ్రమలకు గురవుతున్నాడు. నీ వారు నిన్ను దూషిస్తారు, నీ ప్రజలు నిన్ను గెంటి వేస్తారు అని చెప్పేసి ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మన అందరికీ కూడా తేట తెల్లమవుతుంది. అందుకే దేవుని సువార్త అంటే బంగారు పళ్ళెంలో భుజించేటటువంటి ఆహారం కాదండి, బంగారాన్ని ధరించడం కాదండి, ఏదో ఆ లోకస్తులు జీవించిన విధంగా జీవించడం కాదండి. అందుకే ఈ పట్టణాలు తెలుపుతున్నాయి, మరి నీవు సంసిద్ధంగా ఉంటూ ఈ యొక్క శ్రమల గుండా ప్రయాణించుటకు నీవు రెడీగా ఉన్నావా? మోషే ఈ యొక్క శ్రమలకు గురయ్యాడు. అబ్రహాము కూడా దేవత దేవుడు నీవు నీ ప్రజలను వదిలిపెట్టి రా అని చెప్పేసి అందరిని వదిలిపెట్టి వచ్చేసాడు. చూడండి, వదిలేయాలి. అప్పుడే మన యొక్క సేవకైతేనేమి, మన యొక్క దైవ సంభూతుడైనటువంటి దేవుని యొక్క పిలుపుకు మనం న్యాయం చేసిన వారము అవుతాము. ఎవరు కూడా ఒకవేళ మంచిగా ఉన్నప్పటికీ కూడా చాలామంది చేత అనేక మార్లు దూషించబడ్డారు సేవకులు. అందుకే మనకు తేటతెల్లమవుతుంది దేవుని యొక్క సువార్త అంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి. అందుకే
ఏమంటారు అంటే ఏడ్చే ప్రవక్త అని అంటారండి. ఏడ్చే ప్రవక్త అండి ఆయన. ఎన్నో శ్రమలకు గురవుతారు. ఆ క్రైస్తత్వం అంటే బంగారు వైడూర్యాలు కాదు. క్రైస్తత్వం అంటే మంచి మంచి వస్త్రధారణ కాదు. ఈ యొక్క శ్రమలు మన జీవితంలో వస్తాయి. లేనిపోని వాళ్ళు ఎన్నో మాటలు అంటారు మనలను. మరి సంసిద్ధంగా ఉంటున్నామా లేదా అని చెప్పేసి మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే పునీత పౌలు గారు అంటున్నారండి, 12వ అధ్యాయము 1వ వచనంలో, మన ఎదుట ఉన్నటువంటి పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము. ఎటువంటి పరుగు పందెం గురించి మాట్లాడుతున్నాడండి అంటే, మొదటి పట్టణానికి రెండవ పట్టణానికి సంబంధం ఉందా అంటే ఉంది. ఇక్కడ పునీత పౌలు గారు పరుగు పందెం అంటే ఆటల పోటీలు కాదు. ఇక్కడ ఈయన చెప్పేటటువంటి ఈ యొక్క వచనం గురించి, ఈ యొక్క జీవిత పరుగు పందెం అనేటువంటి ఈ యొక్క వాక్య పరిచర్యలో, దేవుని యొక్క సువార్తలో, నీ యొక్క పరుగులో ఎంతోమంది అడ్డంకుగా వస్తారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా నిన్ను చేయడానికి ఆపివేయటకు ఎదురవుస్తారు. నీవు నీ యొక్క పరుగు పందెమును నువ్వు ఆపకుండా పరిగెత్తు. నీ మరణం వచ్చేంత వరకు నువ్వు పరిగెత్తు. నీ వారు నిన్ను వదిలిపెట్టినా, నీ యొక్క బంధువులు నిన్ను ఏమైనా అన్నా, నీ ప్రియమైన వారు నిన్ను ద్వేషించినా, దూషించినా, నిన్ను పొడి చేసినా, ఏమి చేసినా నీకు పరుగు పందెమును మాత్రము నీవు విడిచిపెట్టద్దు. పరిగెడుతూనే ఉండు, దేవుని సేవలో పరిగెత్తూనే ఉండు, దేవుని యొక్క మహిమలో పరిగెత్తూనే ఉండు, నీవు దేవుని యొక్క క్రియలలో అని చెప్పేసి పునీత పౌలు గారు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడండి. ఎందరో ప్రవక్తలు వారి యొక్క జీవితాలలో వారి యొక్క పరుగు పందెంలో వారు పరిగెత్తుతూనే ఉన్నారు జీవితకాలం మొత్తం కూడా. ఎవరు కూడా కష్టాలు వచ్చాయే, వికెట్లు వచ్చాయే, శోధన వచ్చిందే, నా వారు నన్ను వదిలేశారే, నా కుటుంబీకులు నన్ను ఏదేదో అంటున్నారని అని చెప్పేసి వీరు ఆ యొక్క పరుగు పందెమును వారు ఎప్పుడు కూడా ఆపలేదండి. ఈ యొక్క పరుగు పందెము తెలుసు కాబట్టే పునీత అసిస్సిపురి ఆయనలాగా మన ఆలోచనలను మరల్చుకోవటం. దేవుని సేవ అంటే మన యొక్క ఈ యొక్క చిన్నపాటి జ్ఞానంతో మనం జీవించటం కాదు, చేయటం కాదు, కానీ ఆయన యొక్క జ్ఞానం ద్వారా మనము ఈ జీవితంలో ఈ యొక్క జీవిత ప్రయాణంలో జీవించటం. అందుకే పౌలు గారు అంటున్నారు, ముందున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగెడదము. నిశ్చయత్వంతో మనందరం కూడా జీవించాలి. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తి పరునిగా మన అందరం కూడా నిశ్చలత్వంతో నిశ్చయముగా మన యొక్క భక్తిని మనం కట్టుకుంటూ ఉండాలి, నిలబెట్టుకుంటూ ఉండాలి. అందుకే మన అందరం కూడా సంసిద్ధంగా వీటి అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనందరం కూడా రెడీ అయి ఉండాలి. అందుకే దేవుడి సేవ అంటే బంగారు సంపాదించుకోవటం కాదు, బంగ్లాలు నిర్మించుకోవటం కాదు, ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించడం కాదు. నిజమైన సేవ అంటే, నిజంగా దేవుని అనుసరించడం అంటే పరిగెత్తు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిగెత్తాలంటే, దేవుని సేవ లోకవ్యాప్తంగా అందరికీ కూడా తెలిసేంత వరకు. తెలిపేటప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ లోకము నిన్ను దూషించవచ్చు, చంపివేయవచ్చు, చంపేస్తుందని, దూషిస్తుందని నీవు మర్చిపోకు అని చెప్పేసి మన అందరికీ కూడా
పునీత పౌలు గారు 2వ పఠనం ద్వారా తెలియచేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 చదువుకుంటే, ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, వెడల్పైన ద్వారము సులభంగా ఉన్న మార్గము వినాశమునకు గురి చేర్చును. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఇరుకైనటువంటి మార్గము పరలోక ద్వారము, వెడల్పైనటువంటి మార్గము ఆ నాశనమునకు గురి చేయును. ఈ వచనాలు ఈ యొక్క సువార్తకు ఎంతో అనుసంధానంగా ఉన్నాయి. ఎందుకంటే ఇరుకైనది దేవుని యొక్క సువార్త. ఏ విధంగానంటే మా లూకా సువార్త 12:51 మనం చదువుకుంటే, నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితనని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితనని మీతో చెప్పుచున్నాను. చూడండి, విభజన వస్తుంది. నీ ఇంట్లో వాళ్ళలో నీకు విభజన వస్తుంది. నీ సమాజం నుంచి నీకు విభజన వస్తుంది. నీ అన్నదమ్ముల నుంచి నీకు విభజన వస్తుంది. నీ యొక్క ఉద్యోగం నుంచి నీకు విభజన వస్తుంది. నీ యొక్క జ్ఞానము నుంచి నీకు విభజన వస్తుంది. నీ యొక్క రోజుపాటి కార్యక్రమముల నుంచి నీకు విభజన వస్తుంది. నీ యొక్క కనుచూపు మేరకు నీకు విభజన వస్తుంది. అన్ని విధాలుగా అన్ని చోట్ల అందరిలో నీకు విభజన అనేది వస్తుంది. ఇర్మియా గారికి వచ్చింది, పునీత పౌలు గారికి వచ్చింది, పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారికి వచ్చింది, ఆ పునీత మదర్ తెరెస్సా గారికి ఆ విభజన వచ్చింది. ఎంతోమంది ఆ పునీతులు విభజన వచ్చినా, నిందలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా వారు మాత్రము వారి యొక్క సేవలో వారు పరిగెత్తారు, పరిగెత్తుతూనే ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను మనం అందరం కూడా విభజన వచ్చినా మనము మన యొక్క పరుగును ఆపకూడదు. మనకు విభజన తలంపు మనకు కలిగిన మన యొక్క పరుగును సువార్త సేవలో మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. నీ తల్లిదండ్రులు నిన్ను ద్వేషిస్తారు, నీ అన్న దమ్ముళ్ళు నిన్ను కొడతారు, నీ అక్క చెల్లెళ్ళు నీవు తినేటటువంటి ఆహారంలో విషమైన కలపవచ్చు, ఇలాంటివి జరగవచ్చు. కానీ నీ యొక్క పరుగు పందెమును నీవు ఆపకు. కావున నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే, ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా ఈ ద్వారమే, ఈ మార్గమే ఎంతో ఆశీర్వాదకరమైనది. వెడల్పైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళినా, విశాలంగా ఉన్నప్పటికీ కూడా నీ యొక్క గమ్యం ఎక్కడ చేరుతుందంటే వినాశానికి చేరుతుంది. ఇరుకైనటువంటి ఈ మార్గంలో, విభజనటువంటి ఈ మార్గంలో నీవు ప్రయాణిస్తే నీకున్నటువంటి జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుడు నిన్ను 30 60 100 ఎన్నో రెట్లుగా నిన్ను దీవిస్తాడు. అందుకే క్రైస్తత్వం అంటే నాకు అవి కలుగుతాయి, ఇవి కలుగుతాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి తప్పుగా ఆలోచించకండి. దేవుణ్ణి అనుసరించటం అన్నా, ఆ క్రైస్తత్వంలోకి రావాలి అన్నా, క్రైస్తత్వాన్ని మనము బోధించాలి అన్నా, మనము ఈ యొక్క లోక సంబంధమైన సమాజపు సంబంధమైనటువంటి ఈ యొక్క విభజనలకు, తారతమ్యాలకు మనము తట్టుకోగలగాలి. తట్టుకొని నిలవగాలి. నిలిచి ఆ యొక్క పరుగు పందెంలో మనం ఎప్పుడైతే ప్రయాణిస్తామో మనము క్రీస్తు కొరకై, క్రీస్తు వలె మనము జీవించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా
ఏప్రిల్కు రాసినటువంటి లేఖ 12:3 చదువుకుంటే, ఆయన ఎట్టి పాటలు పడెనో పాపాత్ముల విద్వేషము నెట్లు సహించును ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడి పోవలదు. చూడండి, మీరు గుండె ధైర్యమును కోల్పోవద్దు. ఎటువంటి సందర్భంలోనైనా నీవు ఆ యొక్క ధైర్యమును, ఆ యొక్క బలమైనటువంటి దేవుని యొక్క గుండె ధైర్యమును నీవు ఎప్పుడు కూడా కోల్పోవకు. లోకము నిన్ను ద్వేషించినా, ఎవరు నిన్ను ఏమి అన్నా, నువ్వు కొట్టబడినా, చంపబడినా, నీ యొక్క చేతులు నరికివేయబడినా, నీ యొక్క కళ్ళు తీసివేయబడినా, నీవు అందరిలో ఏ విధంగా అవమానింపబడినప్పటికీ కూడా ఆ గుండె ధైర్యం ఉంది కదండి, దేవుడిచ్చినటువంటి ఆ ధైర్యం, దానిని నీవు కోల్పోవద్దు. ప్రవక్తలు కోల్పోలేదు. ఆ మహానాయకుడు అయినటువంటి మోషే ప్రవక్త, ఆయన కోల్పోయేది. మన సాక్షాత్ పరమ దేవుడైనటువంటి మన తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ధైర్యమును ఆయన కోల్పోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన యొక్క ధైర్యమును, ఆ యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చాడు. ఆ నెరవేర్పు తనమును మనం కూడా ఇస్తూ ఆయన చెబుతున్నాడు, నీవు రెడీగా ఉండు, ఎప్పుడైనా రావచ్చు. ఎదుర్కోవాల్సినటువంటి ఆ యొక్క రోజు నీకు, నాకు, మనందరికీ కూడా వస్తుంది. సంసిద్ధంగా మనందరం కూడా ఉండాలి అండి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఎవరైనా ఏమైనా మనల్ని చేసినా ఆ దేవుడు మనకున్నాడండి. మనం తిన్నా తినకపోయినా, మనం తినేటువంటి ఆహారంలో విషము పెట్టినప్పటికీ కూడా ఆ దేవుడు మనకున్నాడండి. విభజన కలిగిన మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమైనా అనని, మనకు ఆయన ఉన్నాడండి. ఆయన సేవలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క ఈ యొక్క ప్రయాణంలో మన అందరం కూడా హృదయపూర్వకంగా ఇర్మియా ప్రవక్త వలె, అబ్రహాము వలె, మోషే ప్రవక్త వలె, పునీత పౌలు గారి వలె, పునీత పేతురు గారి వలె, పునీత అసిస్పురి ఫ్రాన్సిస్ గారి వలె మన అందరం కూడా మన యొక్క దైవిక పరుగు పందెంలో ప్రయాణిస్తూనే ఉందాం, పరిగెత్తుతూనే ఉందాం. విభజనలు వచ్చినా ఏమి వచ్చినా మన యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఆ యొక్క పరిచర్యను ఆపక మన జీవితాలను మనం కూడా దేవునిలో ముడివేసుకొని దేవునితో ఏకం చేసి ఇర్మియా వలె, పునీత పౌలు గారి వలె మన అందరం కూడా మన యొక్క సువార్తను చాటి చెప్పుదాం, ఇతరులకు తెలియచేద్దాము. ఈ యొక్క 20వ సామాన్య ఆదివారం రోజున తల్లి శ్రీ సభ మన అందరికీ కూడా ఊరటమైనటువంటి, ఓదార్పు కలిగినటువంటి ఈ యొక్క పరిశుద్ధ పఠనాల ద్వారా యేసుక్రీస్తు యొక్క మహిమాపేతమైనటువంటి వరాలను, ఆశీర్వాదాలను, బలమైనటువంటి ఆ యొక్క వాక్యమును మనందరికీ కూడా అందిస్తుండగా, మనందరం కూడా సేవకుల కోసము, మన అందరం కూడా తల్లి శ్రీసభ కోసము, మన అందరం కూడా ఎవరెవరైతే దైవ సేవకులను దూషిస్తున్నారో వారందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని, వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలి అని చెప్పేసి వారి కుటుంబాల కోసము, వారి యొక్క బిడ్డల కోసము, మన తల్లి శ్రీసభ కోసము మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ మనం అందరం కూడా యేసయ్య నామమును ఘనపరుస్తాం. దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.